ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ఈ జూన్ నెల 2వ పునరుద్ధాన దినంలో మీతో కూడా కలిసి దేవుని ఆరాధనలో పాల్గొనే కృప, వాక్యాన్ని ధ్యానించే కృప ఇచ్చినందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనునికి కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామపేట వందనాలు తెలియజేస్తున్నాను. తిరిగి దినం దేవుని వాక్యంలో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి దేవుని మాటలు మనం చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమందు జ్ఞానమును ఆశానిగ్రహమును సహనమునందు భక్తియు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. చాలా థ్యాంక్ యూ. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పునరుద్ధాన దినం మరోసారి మీ దివ్య లేఖనమును ధ్యానించుటకు మీరు ఇచ్చే సమయాన్ని బట్టి మీకు వందనాలు. నిష్ప్రయోజకుడైన మీ పాదాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ నోటి బూరగా వాడుకొని మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. విశ్వాసులు కలిగి ఉండవలసిన ఐశ్వర్యాలు ఇవన్నీ ప్రభు కలిగి ఉన్నాడు. ప్రభు బిడ్డలంగా మనం కూడా కలిగి ఉండాలి. ఈ ఐశ్వర్యాలు ముగింపులోనికి ఈ దినం వచ్చాం. మరి విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు భక్తి యందు సహనమునందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఈ వాక్య ధ్యానములు నాకు దీవెనకరంగా ఉన్నాయి అన్నవాళ్ళు ప్రభు మహిమార్థమై దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవి మనము కలిగి ఉండవలసిన ఖచ్చితమైన ప్రమాణాలు. ఈరోజు వాక్యాన్ని నేను అందించే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలని నేను ఆశపడుతున్నా. మీరేమనుకోరుగా? వెరీ గుడ్, మంచోళ్ళు. 20 సంవత్సరాల ముందు రక్షించబడిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. అంటే 2006కు ముందు రక్షించబడినాడు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. 15 సంవత్సరాల ముందు రక్షించబడిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు లేరా? 2011 ముందు రక్షించబడిన వాళ్ళు ఎవరు లేరా? ఓ, కొంతమంది ఉన్నవాళ్ళు చెప్పాలి, ఒక్కళ్ళనే చెప్పాలి. ప్రతి సంవత్సరం ఎంతోమంది బాప్తీసం తీసుకున్నారు కదా, వాళ్ళందరూ ఉన్నారా? గొర్రెలన్నీ ఉన్నాయా? తప్పిపోయినాయా? ఓకే. 10 సంవత్సరాల ముందు అంటే 2016కి ముందు రక్షించబడిన వాళ్ళు అల్లు చెప్పండి. ఓ, థ్యాంక్ యూ. ఓకే. 2001కి ముందు 2021కి ముందు రక్షించబడిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. గడిచిన 5 సంవత్సరాల్లో రక్షించబడిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మంచోళ్ళు మీరు. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న సందేశం ఏంటంటే, మనం రక్షించబడ్డాం కదా, ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటున్నామా, శాపాన్ని మూట కట్టుకుంటున్నామా? ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న సందేశం, ఆశీర్వాదాన్ని
సంపాదించుకుంటున్నామా? చాలాసార్లు ఎప్పుడైనా మనకి టెంపర్ పెరిగితే, నా గురించి ఏమనుకుంటున్నావు, నేను రక్షించబడి ఎన్ని సంవత్సరాలు అయింది, నేను ఎన్ని సంవత్సరాల విశ్వాసం తెలుసా అంటాం కదా. రక్షించబడిన మనం జీవితాలలో ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటున్నామా లేక శాపాన్ని మూటగట్టుకుంటున్నామా? ఈ అష్టైశ్వర్యాలు మనం కలిగి ఉండాలి. అందులో ప్రాముఖ్యమైనది చివరిది, మనము దయను కలిగి ఉండాలి. దయ అనే దానికి ఇంగ్లీష్లో వాడబడిన పదం ఏంటంటే చారిటీ. ఈ రోజున చాలా చారిటబుల్ ట్రస్ట్లు ఉన్నాయి, ధార్మిక సంస్థలు ఉన్నాయి. కానీ నిజమైన దయ అందవలసిన వారికి అందట్లేదు. దయ చూపడం అంటే నాకు భోజనం పెట్టేవాడికి భోజనం పెట్టడం కాదు, నాకు బియ్యం ఇచ్చేవాడికి బియ్యం ఇవ్వటం కాదు, అభాగ్యులకు, అనర్హులకు, నిస్సహాయకులకు తిరిగి ఇవ్వలేని వారికి వారిని ప్రేమించటమే దయ చూపించటం. హల్లెలూయా. మరోసారి ఈ మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అభాగ్యులను, అనర్హులను, నిస్సహాయులను తిరిగి ఇవ్వలేని వారిని ప్రేమించటమే దయ చూపించడం. మన ప్రభువు దయగలవాడు. ప్రభువైన యేసుక్రీస్తు దయగలవాడు. ఆయన కరుణ సంపన్నుడు, ఆయన కనికర సంపూర్ణుడు. హల్లెలూయా. ఆయన ఎవరి పట్ల దయ చూపాడు? త్వరగా బైబిల్ చదవండి. మీకు ఇప్పుడు వాక్యం పోటీ పెడతాను. ఎవరెవరు గబగబ తీసి చదువుతారో. 1 మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి నీ ఇష్టమే, నీవు శుద్ధుడి కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్టి రోగము. హల్లెలూయా. ఎవరి పట్ల దయ చూపాడండి ప్రభు? కుష్ఠరోగి ఏమన్నాడు? యేసు ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే అని దూరంగా లేడు. కుష్ఠరోగిని ముట్టుకున్నాడు, పట్టుకున్నాడు, అతన్ని ముట్టి స్వస్థపరిచాడు. కుష్ఠరోగిని ముట్టుకున్న, కుష్ఠరోగి పట్ల దయ చూపిన దయగలవాడు ఆయన. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 12-13 వచ్చిన చదవండి. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని. సారీ క్షమించండి, నేను తప్పు చెప్పా. లూకాసు సువార్త 7వ అధ్యాయం 12-13 వచ్చిన చదవండి. లూకాసు సువార్త 7వ అధ్యాయం 12-13 వచ్చినాను. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టి కుష్ఠరోగిని ముట్టి స్వస్థపరిచినవాడు, పాడిని ముట్టి చనిపోయిన వాడిని బ్రతికించినవాడు. హల్లెలూయా. ఆ తల్లి అడిగిందా? ఎవరిని అడిగారా? ఎవరు అడగలా. కానీ ఆ స్థితిని, ఆ తల్లి యొక్క పరిస్థితిని గమనించాడు. యవనస్తుడు, ఆ తల్లి విధవరాలు, తన బిడ్డ లేకపోతే తనకు ఆధారం లేదు. ఆ తల్లి కన్నీటిని చూచి, అమ్మా
ఏడవద్దని చెప్పి పాడిని ముట్టి ఆ శవాన్ని సజీవుడిగా చేసిన దయగలిగిన వాడు. కుష్ఠరోగిని ముట్టినవాడు, పాడిని ముట్టినవాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. యేసు వాడు పడియుండుట చూచి వాడు అప్పటికి బహుకాలముగా ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. ఆ రోగి హల్లెలూయా. యేసు వాడిని చూచాడు. అప్పటికి వాడు బహుకాలంగా ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగాడు. అడిగి మరీ బాగు చేశాడు. ఎవరిని? 38 సంవత్సరాల వ్యాధితో పడి ఉన్నవాడిని, లేవలేని స్థితిలో పడి ఉన్నవాడిని, నిస్సహాయుడిని, అభాగ్యుడిని, అనర్హుడిని. వాడి రోగానికి కారణమేంటి తెలుసా? పాపమే. నీ రోగానికి కారణం తెలుసా? నా రోగానికి కారణం తెలుసా? పాపమే. ఏమండి, వాడి రోగానికి కారణం పాపం అని ఎలా చెప్తాం? ఆ తర్వాత గుళ్ళో కనపడ్డాడు వాడు యేసు ప్రభుకి. దేవాలయంలో యేసు అని చూచి, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుము. హల్లెలూయా. రేబాయ్, ఓసారి పాపం చేసి దెబ్బతిన్నావు, 38 సంవత్సరాల రోగాన్ని భరించావు, మళ్ళీ పాపం చేసావు అనుకో, దానికంటే భయంకరమైన కీడు వస్తుంది. పాపము చేతన్నాడు. పడి ఉన్న పాపి అయినా, నిస్సహాయుడైనా, అభాగ్యుడైనా 38 సంవత్సరాల రోగిని అడిగి స్వస్థపరిచిన దయగలిగిన వాడు యేసు ప్రభు. కుష్ఠరోగిని ముట్టాడు, పాడిని ముట్టాడు, పడి ఉన్నవాడి మీద దయ చూపించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవడును నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా. హల్లెలూయా. అమ్మా అన్నాడు. ఏమాయ్ అలా ఏమన్నాడు? అమ్మా అన్నాడు. ఎవరిని? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని, రాళ్లతో కొట్టబడి చంపబడటానికి అర్హురాలిని ఆయన అంటున్నాడు. అమ్మా అమ్మా అని ఆమె పిలవటానికి అర్హురాలా? యోగ్యురాలా? అలాంటి అభాగ్యురాల్ని, నిస్సహాయురాల్ని, అయోగ్యురాల్ని అమ్మా అని పిలిచి, నేను కూడా నీకు శిక్ష విధించను, కానీ ఇకను పాపము చేయొద్దని దయ చూపిన దయగలిగినాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం మనందరికీ సుపరిచితమైన మాట. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏమండి, ఎవరితో అన్నాడు ఈ మాట? దొంగ, నేరస్తుడు, అంతకుముందు ఆయన్ని దూషించిన వాడు, గేలి చేసిన వాడు తెలుసుకొని ఆయన శరణు వేడినప్పుడు దయ చూపాడు. ఈ 5గురులు ఎవరైనా అర్హులు ఉన్నారా? యోగులు ఉన్నారా? తమకు తాము సహాయం చేసుకోగలిగిన వాళ్ళు ఉన్నారా? లేరు. మన ప్రభువు అయోగ్యులను, నిస్సహాయులను, అనర్హులను ప్రేమించిన వాడు. నీవు నేను కూడా ఆ దయను కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కొంతమంది ఇతరులు సహాయం చేస్తారు. ఏ ఉద్దేశం అంటే
రేపేమో నాకు ఉపయోగపడుద్దని. అలా చేసేది దయ కాదు, తిరిగి ఇవ్వలేని వారికి సహాయం చేసేది దయ. ముఖ్యంగా నీ చుట్టూ ఎంతోమంది బీదలు ఉన్నారు, నిస్సహాయులు ఉన్నారు, అభాగ్యులు ఉన్నారు, అనర్హులు ఉన్నారు. వారి పట్ల నువ్వు దయ చూపితే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటావు. హల్లెలూయా. దేవుని వాక్యంలో కీర్తన 41 కీర్తనలో చాలా చక్కగా మొదటి 3 వచనాల్లో దయ చూపడం వల్ల కలిగే దీవెనలు మనకు కనబడుతున్నాయి. ఒకసారి చదవండి 41 కీర్తన ముందుగా మొదటి వచనం చదవండి. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలములో యెహోవా వానిని తప్పించు. నెంబర్ 1, బీదలను కటాక్షిస్తే, అభాగ్యులను, నిస్సహాయులను, అనర్హులను నువ్వు ప్రేమిస్తే నీకు నాకు లాభం. ఏంటా లాభం? ఆపత్కాలంలో దేవుడు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. ఆపత్కాలం చెప్పు వస్తుందా? రాదు. అది ఎప్పుడు వస్తుంది? అది ఎప్పుడొచ్చినా, ఆపత్కాలం ఎప్పుడొచ్చినా, కష్టకాలం ఎప్పుడొచ్చినా, శ్రమకాలం ఎప్పుడొచ్చినా, నువ్వు గనక దేవుని బిడ్డగా దేవుని దయను నువ్వు స్వతంత్రించుకొని నువ్వు గనక దయ చూపితే ఆపత్కాలంలో దేవుడు నిన్ను కాపాడుతాడు. తర్వాత చదవండి. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. హల్లెలూయా. దేవుడు బతికిస్తాడంట. భూమి మీద వాడు దేవుడు బతికిస్తాడంట. ఎలా బతికిస్తాడు? ధన్యునిగా బతికిస్తాడు. హల్లెలూయా. చెప్పండి, ఎవరిగా బతికిస్తాడు? ధన్యునిగా బతికిస్తాడు. ధన్యుడిగా అంటే దీవించబడిన వాడిగా బతికిస్తాడు. బీదలను కటాక్షిస్తే, నిస్సహాయులను, అభాగ్యులను, అనర్హులను నువ్వు ప్రేమిస్తే, నీకు తిరిగి ఇవ్వలేని వారికి నువ్వు దేవుని ప్రేమను చూపిస్తే ఆపత్కాలములో నిన్ను కాపాడుతాడు. ఆయన నిన్ను బతికిస్తాడు. నీ జీవితాన్ని దీవెనకరంగా చేస్తాడు. నిన్ను ధన్యుడిగా చేస్తాడు. తర్వాత చదవండి. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగించు. 3వది, నీ శత్రువుల కోరికకు దేవుడు నిన్ను అప్పగించాడు. మన శత్రువులు ఎప్పుడేం కోరుతారు? మనం ఎప్పుడు పోతామని చూస్తారు, మనం ఎప్పుడు నాశనం అవుతామని చూస్తారు, మనం ఎప్పుడు ఏడుస్తామని చూస్తారు. అంతేగా? మన శత్రువులు ఏం కోరుతారు? మనం ఎప్పుడు పోతామా, మనం ఎప్పుడు నాశనం అవుతామా, మనం ఎప్పుడు ఏడుస్తామా అని చూస్తారు. కానీ దేవుడు మన శత్రువుల కోరికకు మనల్ని అప్పగించాడు. 4వది చదవండి. రోగశయ్యి మీద యెహోవా వారిని కాపాడును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచు. హల్లెలూయా. ఏమండి, ఉగ్గినేడు చన్నీళ్ళు ప్రభునామాన్ని ఇచ్చిన దాని ఫలాన్ని పోగొట్టుకో. బీదలను కటాక్షిస్తే, దరిద్రులను ప్రేమిస్తే, నిస్సహాయకులు, అభాయకులకి నీ చెయ్యి చాపితే మొట్టమొదటి లాభం ఏంటి? ఆపత్కాలంలో దేవుడు నిన్ను కాపాడుతాడు. రెండో మేలేంటి? దేవుడు నీ జీవితాన్ని ధన్యకరమైనదిగా చేస్తాడు. మూడో మేలేంటి? నీ శత్రువుల కోరికకు దేవుడు నిన్ను అప్పగించడు. 4వ మేలేంటి? రోగము కలిగితే నిన్ను బాగు చేస్తాడు. రోగశయ్యి మీద నుండి లేవనెత్తాడు. ఎవరికి ఈ వాగ్దానాలు? బీదలను కటాక్షించేవారు, ఇతరుల పట్ల దయ చూపేవారు. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది చాలా గొప్పగా సాక్ష్యం చెప్పచ్చు. ఒకప్పుడు నాకు ఏమీ లేదండి, ఒకప్పుడు నేను ఆరిపోయానండి, ఒకప్పుడు నా బతుకు అస్తవ్యస్తమైపోయిందండి, దేవుడు నన్ను కాపాడాడండి, దేవుడు నన్ను హెచ్చించాడండి, దేవుడు నన్ను దీవించాడని నువ్వు చాలా చక్కగా సాక్ష్యం చెప్పచ్చు. మంచిదే. నీ జీవితం దీవెనకరంగా ఉందా? దేవుడు నిన్ను దీవించాడు, మంచిదే. ఒకప్పుడు నీ స్థితి ఈ స్థితికి, ఈరోజు స్థితికి చూస్తే నీకే ఆశ్చర్యం వేస్తుంది. కానీ నీ జీవితం దేవుని బిడ్డగా దీవెనకరంగా ఉందా? సామెత్ర గ్రంథంలో ఒక మాట ఉంది,
బీదలను కటాక్షించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బీదలు అంటే అభాగ్యులు, అనర్హులు, నిస్సహాయులు, తిరిగి నీకు ఇవ్వలేని వారిని కనుక నువ్వు ప్రేమిస్తే, వారిని కటాక్షిస్తే, వారి పట్ల దయ చూపిస్తే, నువ్వు ఎవరికి అప్పిచ్చినట్టు? ఎవడైనా నీ అప్పెగ్గొట్టొచ్చు, కానీ దేవుడు నీకెన్నడూ రుణస్థుడు కాదు. నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి అయితే ఖచ్చితంగా బీదలను కటాక్షించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు దీవించబడిన వ్యక్తివైతే ఖచ్చితంగా నువ్వు బీదలను కటాక్షించాలి. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు, దేవుడు నిన్ను ఎంతో హెచ్చించాడు. ఈ రోజున సమాజంలో ఎంతోమంది నిస్సహాయ స్థితిలో ఉన్నారు, అభాగ్యులుగా ఉన్నారు. ఒకనొక దినాన భారతదేశంలో కుష్ఠరోగుల్ని చంపే దినాల్లో, కుష్ఠరోగుల్ని మరి వెలివేసే దినాల్లో, అసలు కుష్ఠరోగుల్ని దగ్గర రాని దినాల్లో ఎంతోమంది ప్రభునామం పేరిట వచ్చి వారి మధ్య సేవ చేశారు. గ్రైమ్ స్టైన్స్ లాంటి వాళ్ళు, ఏఎంజీ లాంటి సంస్థలు, ఎంతోమంది పేదలు, దరిద్రతలో ఉన్న పిల్లల కొరకు హైనీ మిస్సమ్మ లాంటి వాళ్ళు ఎంతోమంది సేవ చేశారు. మదర్ తెరీసా లాంటి వాళ్ళు సేవ అసలు వెలకట్ట లేనిది. ఈ రోజు కూడా నేను గమనిస్తూ ఉంటాను. సంవత్సరానికి ఒకసారి నూనెలో ఆ మదర్ తెరీసా చారిటబుల్ దానిలోకి వెళ్ళి మేము అక్కడ పిల్లలకి భోజనం, వాళ్ళకి కావలసిన దుస్తులు, మరి సరుకులు అవన్నీ కూడా మా సహవాసం తరపున ఇస్తూ ఉంటాం. ఎందుకు అక్కడికి వెళ్తామంటే మా వాళ్ళకి బుద్ధి కలగటాన్ని. రే బాబు, వాళ్ళు చూడండి ఏ స్థితిలో ఉన్నారో, దేవుడిని ఏ స్థితిలో ఉంచాడో. ఆ రోజు అక్కడికి వెళ్ళి చూస్తే అసలు లేవలేని వాళ్ళు, తల్లిదండ్రులే భారమని భావించి తీసుకొచ్చి పడేసిన బిడ్డలు అక్కడ ఉంటారు. అలాంటి వారిని వాళ్ళు ఎంతో ప్రేమించి వారి జీవితాల్ని వారి కొరకు దేవుని పేరిట సమర్పించి వారు చేస్తున్నది గొప్ప సేవ. నువ్వు అంత చేయలేకపోవచ్చు, కానీ నీ పరిధిలో నువ్వు ఇతరులను, నిస్సహాయులను, అభాగ్యులను, అనర్హులను గనుక నువ్వు ప్రేమించకపోతే నువ్వు శాపాన్ని మూటగట్టుకున్నావు. నేనేం చెప్పట్లా, శాపాన్ని మూటగట్టుకున్నావు నేను చెప్పట్లా, ప్రభువే చెప్తున్నాడు. దేవుని వాక్యం ముగింపులోనికి వచ్చింది. ఇది నువ్వు ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటున్నావా, శాపాన్ని మూటగట్టుకుంటున్నావా? నువ్వు బీదలను కటాక్షించే వ్యక్తివైతే దేవుడు ఆపత్కాలంలో నిన్ను కాపాడుతాడు, నీ జీవితాన్ని దీవెనకరంగా చేస్తాడు. నీ శత్రువులు ఇచ్చకు దేవుడు నిన్ను అప్పగించడు. నీకు రోగం కలిగినప్పుడు బాగు చేస్తాడు, రోగ శయ్య మీద నుండి లేవనెత్తాడు. అంతేనా? నిత్యత్వములో నీ స్థానము నీవు చూపించే దయ మీదే ఆధారపడి ఉంది. నిత్య రాజ్యంలో నువ్వు ఎక్కడ ఉండాలో నీవు చూపించే దయ మీదే ఆధారపడి ఉంది. తెరవండి, బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం చదవండి. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి నేను ఆకలి గొంటిని అని. హల్లెలూయా. రాజు ఎవరు? ఈ రాజు ఎవరు? యేసు రాజు. చెప్పరా, ఈ రాజు ఎవరు? యేసు రాజు తన పక్కన, కుడి పక్కన నిలబడిన వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడినారా వారులారా రండి, లోకము పుట్టిన కింద మొదలుకొని నా తండ్రి సిద్ధపరిచిన ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని పిలుస్తాడంట. అయ్యా, ఎలా వచ్చింది ఆశీర్వాదం?
నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకు ఆహారం ఇచ్చారు. నేను దాహంతో ఉన్నాను, నాకు నాకు దాహాన్ని ఇచ్చారు. పరదేశిన ఇంటిని నేను పరదేశినై ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు. నేను దిగంబరనై ఉన్నాను, నేను వస్త్రహీనుడై ఉన్నాను, నాకు వస్త్రం ఇచ్చారు. రోగినై ఇంటిని నేను రోగినై ఉన్నాను, నన్ను చూడవచ్చారు. చెరసాలో ఉంటిని, నేను చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చి నా యొద్దకు వచ్చినారు. ప్రభువా, నువ్వెప్పుడు వచ్చావయ్యా? నీకెప్పుడు ఆకలేసింది? నీకెప్పుడు నేను అన్నం పెట్టాను? నీకెప్పుడు దాహం వేసింది? నేను ఎప్పుడు తప్పి ఇచ్చాను? అసలు నువ్వు రాగి ఉంటావేంటయ్యా? నేను చూడటం ఏంటి? నువ్వు చెరసాల్లో ఉండటం ఏంటి? నీ దగ్గర రావటం ఏంటి? నువ్వు వస్త్రహీనుడిగా ఉండటం ఏంటి? నీకు వస్త్రం ఇవ్వటం ఏంటి అని అడిగితే ప్రభువు చెప్పే జవాబు ఏంటో తెలుసా? 40 వచనం చదవండి. అందుకు రాజు మిక్కిలి అల్పులైన నా సహోదరులకు ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. బీదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పిచ్చాడు. ఎందుకండి? మిక్కిలి అల్పులైన వారికి, వారిలో ఒక్కరికి నువ్వు చేసిన సహాయం కూడా అది దేవునికి, ప్రభువుకు చేసినట్టే. అదే ఆశీర్వాదం. నీకు ఎన్ని లక్షలు ఉన్నాయి, నీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, నువ్వు ఎన్ని బండ్లు మార్చావు, నువ్వు ఎంత బంగారం కొన్నావు రక్షించబడిన తర్వాత, ఇది కాదు ఆశీర్వాదం ఏంటి తెలుసా? మిక్కిలి అల్పులైన వారికి నువ్వు చేసే సహాయమే అది నీకు ఆశీర్వాదం. వారే ఆశీర్దించబడిన వారు. ప్రభు ఎడమ భక్తులు వారిని చూసి అంటున్నాడు 41 వచనంలో. ఏమన్నాడు 41 వచనంలో? అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని అతని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోకి పోండి అంటాడంట. శాపగ్రస్తులారా పండి. అసలు నరకాన్ని నేను మీ కొరకు కాదు చేసింది, అపవాది కొరకు, వాడి దూతల కొరకు. కానీ మీరు శాపాన్ని మూటగట్టుకున్నారు కాబట్టి నిత్య నరకానికి వెళ్ళండి. నేను ఆకలి కొనున్నాను, మీకు నాకు భోజనం పెట్టలేదు. నేను దప్పికొని ఉన్నాను, నా దాహానికి ఇవ్వలేదు. నేను పరదేశినై ఉన్నాను, నన్ను చేర్చుకోలేదు. నేను దిగంబరనై ఉన్నాను, నాకు వస్త్రం ఇవ్వలేదు. నేను రోగినై చెరసాల్లో ఉంటిని, నేను నన్ను చూడటానికి రాలేదు. బాబా, నువ్వెప్పుడు వచ్చావయ్యా? నువ్వు దీన్ని ఎప్పుడు పట్టించుకోలేదు? ఎప్పుడు నీవు త్రోసేసావు? అసలు నువ్వు మా దగ్గరకు వస్తే మేము త్రోసేస్తావా? నువ్వు నా ప్రాణం కదయ్యా అంటే ఆయన అంటున్నాడు, మిక్కిలి అల్పులైన వీలో ఒకరిని మీరు చేర్చుకోలేదు కనుక నన్ను కూడా చేర్చేసాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మాటలు అండి ఇవి? చెప్పరే? ప్రభువు మాటలు. ప్రభు మాటకు లోబడతావా? త్రోసివేస్తావా? ఆశీర్వాదాన్ని మూటగట్టుకుంటావా? శాపాన్ని మూటగట్టుకుంటావా? ప్రభు నీ ముందే ఉంచాడు. తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మన ఆత్మీయ జీవితాల్ని వెనక్కి తిరిగి చూచుకుందాం. నీ జీవితంలో ఎవరికైనా రవ్వంత మేలు కూడా లేకపోతే, నీకు నువ్వు పొందుతూ, నీకు నువ్వు సంపాదించుకుంటూ, నీకు నువ్వు ఆనందిస్తూ, నీకు నువ్వు అనుభవిస్తూ, నీకు దేవుడు నీకు ఇచ్చిన దీవెనలో నీ తోటి వారికి, అందులో నిస్సహాయకులు, అభాగ్యులకి, అనర్హులకి నీ చెయ్యి చాపకపోతే నువ్వు శాపగ్రస్తుడివే. దేవుడు నీకు ఇచ్చిన దానిలో నువ్వెంత చేసావు అనేది ఒక్కసారి ఆలోచించుకొని ప్రభు బలను సమీపించడానికి సిద్ధపడాలని మనవి చేస్తాను. దైవజనులు ప్రార్థనలు నడిపిస్తాను.